2010వ సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామ శివార్లలో సర్వే నంబర్ 1186లో గల 26 ఎకరాల సువిశాల ప్రదేశంలో స్థాపించబడింది విశ్వ అగ్రోటెక్ సంస్థ. 4 ఎకరాల్లో షెడ్లు, 22 ఎకరాల్లో పశుగ్రాసాన్ని పండించే విధంగా ఈ ఫామ్ యొక్క నిర్మాణం జరిగింది. సంస్థ వ్యవస్థాపకులు బైర సుభాష్ గారి ఆధ్వర్యంలో మొదట 300 గొర్రెలు, 300 మేకలతో ప్రారంభించబడింది. ఉన్నత చదువులు చదువుకుని హైదరాబాద్ మరియు ఇతర దేశాల్లో అనేక మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసి వ్యవసాయాధారిత రంగాలపై మక్కువతో ఉద్యోగాన్ని సైతం వదిలి ఈ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్న సంకల్పంతో, రైతుల్లో చైతన్యాన్ని నింపే లక్ష్యంతో విశ్వ అగ్రోటెక్ సంస్థను స్థాపించారు శ్రీ సుభాష్ గారు. మొదటి 2 సంవత్సరాలు సరైన అవగాహన లేకపోవడంతో అనేక కష్టాలు, నష్టాలు ఎదుర్కోవడం జరిగింది. తరువాత అన్ని అంశాలలో అవగాహన పెంచుకొని ఒక ఛాలెంజ్గా దీన్ని తీసుకుని అహర్నిశలు శ్రమించి లాభాల బాటలో పయనిస్తున్నారు. అనేక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకున్నారు. సంస్థ ప్రారంభం నుంచి సైలేజ్ని తయారు చేస్తూ మొదట ఫామ్లోని జీవాలకు వాడుకుంటూ తరువాతి కాలంలో రైతులకు సరఫరా చేయడం ప్రారంభించింది విశ్వ అగ్రోటెక్. ఇక్కడ జీవాల పెంపకంపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు లాభసాటి జీవాల పెంపకం, పశుగ్రాస ఉత్పత్తి, సేంద్రియ ఎరువుల ఉత్పత్తి, మార్కెటింగ్ విధానాలపైన అవగాహన మరియు సోషల్ మీడియా ఉపయోగం తదితర అంశాలలో పూర్తి స్థాయి శిక్షణను అందిస్తోంది. అలా ఈ రంగంలోకొస్తున్న రైతుల్ని ప్రోత్సహిస్తూ విశ్వ అగ్రోటెక్ ని నేడు మరింతగా ఎక్స్పాండ్ చేస్తూ సైలేజ్ ఉత్పత్తిని 2000 మెట్రిక్ టన్నుల నుండి నేడు 10 నుండి 12,000 మెట్రిక్ టన్నులకు పెంచడం జరిగింది. అలాగే టీఎంఆర్ ఉత్పత్తిని 8,000 నుండి 10,000 మెట్రిక్ టన్నులకు పెంచింది విశ్వ అగ్రోటెక్. సేంద్రియ వ్యవసాయంలో అపార జ్ఞానాన్ని సంపాదించిన బైర సుభాష్ గారు రసాయనిక వ్యవసాయం వల్ల జరుగుతున్న ప్రమాదాల్ని గమనించి తన ఆలోచనను నేలతల్లి మీద పెట్టారు. నేలను సారవంతం చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టారు. మన తాతల తండ్రుల కాలంలో నేల సేంద్రియ కర్బన శాతం 3 నుంచి 6 వరకు ఉండేది. నేడది 0.5% పడిపోయింది. అంటే నేల ఎంత ప్రమాద స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. పంటలు పండడానికి దాదాపు చివరి దశలో ఉంది భూతల్లి. ఇదిలాగే కొనసాగితే నేల పూర్తిగా తన సారాన్ని కోల్పోయి పంటలకు పనికి రాకుండా పోతుంది. దిగుబడి కోసం రైతులు వాడే కెమికల్ ఎరువుల వల్ల పండిన పంట ద్వారా వచ్చే ఆహారం పూర్తిగా విషతుల్యమై మనుషులకు అనేక రోగాలొస్తున్నాయి. చిన్న వయసులోనే మరణిస్తున్నారు. నేడు మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి విపరీత పరిస్థితుల్ని గమనించిన విశ్వ అగ్రోటెక్ సంస్థ దానికి అడ్డుకట్ట వేయాలని సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి నడుం బిగించింది. ఆర్గానిక్ బయోటిక్ యూనిట్ గా విశ్వ అగ్రోటెక్ సంస్థ యొక్క సిగలో మందారంలా నేడు సంవత్సరానికి 15,000 నుండి 20,000 మెట్రిక్ టన్నుల న్యూట్రీ రిచ్ కంపోస్ట్ ఎరువుల ఉత్పత్తిని చేస్తోంది. నేల తల్లిని సారవంతం చేయాలని, మనుషుల జీవన ప్రమాణాలు పెరగాలని ఒక సామాజిక బాధ్యతగా ఇంత గొప్ప సంకల్పంతో ఎదిగిన విశ్వ అగ్రోటెక్ ఫౌండర్, సిఇఓ శ్రీ బైర సుభాష్ గారు తన లక్ష్యం నేలను సారవంతం చేయడమే అని, రానున్న రోజుల్లో పంటలకు కావలసిన పెస్టిసైడ్స్ ని కూడా సేంద్రియ పద్ధతుల ద్వారా బయోపెస్టిసైడ్స్ గా ఉత్పత్తి చేయడం తమ సంకల్పమని, దానికి తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు సహకరించాలని విశ్వ అగ్రోటెక్ సంస్థ కోరుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.